ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగి మా పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, దయావాసండి అన్ని నామాల కన్నా పైనాంగైనటువంటి యేసు క్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైనటువంటి పాఠశాలలో చేరి నేను స్థుతించుటకు, ఆరాధించుటకు, నేను గణపరుచుటకు ఇచ్చినటువంటి శ్రేష్ఠ రుణాన్ని బట్టి ఉదయపూర్వకమైన రాష్ట్రం చెల్లించుకున్నాం. ఒక మంగళవారం వారిని కాపాడి ఈ వారం అంతట్లో కూడా నువ్వు చేస్తూ వచ్చిన మేలు ఉపకారాలను బట్టి ఉండాలి. నీ సన్నిధించి గాఢంలో నీవు కాపరిగా ఉండి నీ కాపలతో భద్రపరిచి అందరినీ పోషిస్తూ పరామర్శిస్తూ నువ్వు చేస్తూ వచ్చిన మేళ్ళకి ఉపకారాలకి తల ఉంచి నమస్కరించి ఆరాధించి పూజిస్తున్నాం. తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉన్న ఆచరిస్తూ ఈ విధంగా సజీవంగా చేరి ఈ విధంగా కూడి ఉన్నామంటే అది కేవలం నీ కృపే దేవానికి చూడలేక ఎంతోమంది నిన్న వారి లేని వారు ఉన్నారు. కానీ కేవలం నీ కృప చూపుని వారికంటే మంచి వారు అని కాదు, కానీ కేవలం నీ కృప చూపుని ఈ లోకంలో పాపంలో జీవిస్తూ నీకు దూరస్తులుగా జీవిస్తూ దయలేదండి పట్టించిన రకానికి పాల్గొని మమ్మల్ని ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించి మా పాప దోషాలు కొరకు ఆ శిలువలో నలగొట్టకు ఇష్టపడినందుకే ఆరాధించి పూజిస్తున్నాం. నీ రక్తం చేత విమోచించి నీ విడుదలగా చేసుకొని ఇంతవరకు సజీవులుగా ఉంచినావంటే అది కేవలం నీ కృపే దేవా. అందులో నీకు హృదయపూర్వకమైన చెల్లించుకుంటున్నాం. కలిగిన తల్లి కాదు ఏ విధంగా ఉన్నావంటే నువ్వు మా కొరకు తల్లి భాషను వచ్చి జ్ఞాపకం చేసేటువంటి మా ప్రధాన యాజకుడిగా ఉండు ద్వారా మమ్మల్ని క్షేమంగా ఉంచినావు దేవా. అందులో బట్టి నీకు హృదయపూర్వకమైన చెల్లించుకుంటూ ఆరాధన బలలో కూడా నువ్వు మాతో మాట్లాడి మా దృష్టికి తీసుకొచ్చేటువంటి నీ లేఖన భాగాలను బట్టి స్థుతిస్తున్నాం. ఎందుకైతే మా జీవితంలో ఏమై ఉన్నావు తిరిగి ఆరాధించుటకు దేవాయాకరణాలు కలిగి ఆ జీవమాన్ని నడిచిన నిత్య జీవానికి వారసులు కలిగి మాట్లాడిన లేఖన భాగాలను బట్టి కూడా నేను స్థుతిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో దయగలిగిందండి, కృప కలిగిందేవా. సహోదరులుగా ఇప్పుడు చిన్నాన్ని బట్టి నీకు చెల్లించుకుంటున్నాం. దేవాలయాలు బయట ఎంత లేక ఆన్లైన్లో ఎంతమంది ఉంటున్నారు వారందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం తీసుకునేవా. వారి సమస్యలు తీర్చు, ఒక్కరిగా తీర్చు, ఏ పరిస్థితులు ఉందని వెళ్ళైన వారందరినీ జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా వేడుకుంటూ ఈ సమయంలో దయగలిగిందండి. ఎందుకంటే అంత పరిశుద్ధులు ఏంటి మాతో స్నేహం చేయాలని ఈ లోకానికి వచ్చి దేవాతండి, ఎందుకంటే నీ సహవాసాన్ని కూర్చుంటూ నమ్మదగిన వాడివి కాబట్టి నీ నమ్మకత్వం మాటలు రుజువుపరుస్తూ నువ్వు చేస్తూ వస్తే కార్యాలంతా బట్టి మరొకసారి తల వంచి నమస్కరించి ఆరాధించి పూజిస్తూ ఈ సమయంలో పాటల ద్వారా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ స్వరం అందరికీ తెలుసున్నాయి. దేవా, ఈ సమయంలో పరిస్థితులు ఉన్నారు, కష్టాలు, శ్రమంలో, ఆర్థికమైన ఇబ్బందులు, శారీరకంగా బలహీనతలు, కుటుంబాల్లో నెమ్మది లేకుండా సమస్యలు కలిగి ఉన్నారు. నీ బిడ్డైన వారందరినీ జ్ఞాపకం తీసుకుని నీ వాక్యం చేత ప్రోత్సహించబడి ఆదరించబడినట్లు నువ్వు మాట్లాడమని వేస్తున్నాలో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం కొత్త పాటల పుస్తకంలో 196వ పాట పాడుకుందాం. ఆ మనవడు యాశగా నేర్చుకుంటూ ఒక పాట ఇచ్చిందంట, నేను వేస్తాను అని ఈ పాట పాడమన్నాడు. పాట వాయిస్తాడు కాబట్టి సరే, కొత్తగా వేస్తాడు కాబట్టి కుదిరిద్దో మరి మీరందరికీ కూడా కొత్త పాటల పుస్తకంలో 196వ పాట పాడుతుంది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహముల పోలైనను సంతోషముగా వెళ్ళిరి, సింహముల పోలైనను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహముల పోలై పౌలు శీలలు ప్రార్థించా చెరసాలలో వేసెను, పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసెను, పాటలతో ప్రార్థించగా చెరసాలు బద్దలయ్యే, పాటలతో ప్రార్థించగా చెరసాలు బద్దలయ్యే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మానవుల రక్షణకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణకై నీ ప్రియ కుమారుని లోకములకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకములకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళలో బంధించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళలో బంధించిన
స్వీకరించి కొత్త పాటల పుస్తకంలోని 148 పాట పాడుకుందాం. 148. చిన్న పాటల పుస్తకంలో ఉంటుంది, పెద్ద పాటల పుస్తకంలో కూడా ఉంటుంది. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరముందే శార్యుండ నిన్ను వాత్సల్యముతో విమోచించెను. కనికరముందే శార్యుండ నిన్ను వాత్సల్యముతో విమోచించెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములంతనే మాన్పును సర్వ రోగములను. మన్నించు సర్వ పాపములంతనే మాన్పును సర్వ రోగములను. కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచును. కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచును. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలగజేయంగహీనులను లేపనడవజేసెన్. అందులకు దృష్టి కలగజేయంగహీనులను లేపనడవజేసెన్. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చును తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చును తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించెన్ని, రోగములన్నిటి తొలగించెన్. పాపపు భారము భరించెన్ని, రోగములన్నిటి తొలగించెన్.
సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలను. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించెదారలుగా, కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించెదారలుగా, చేతులలో తన కాళ్ళలో చేలలో మొండ్ల కిరీటము ధరించెను. చేతులలో తన కాళ్ళలో చేలలో మొండ్ల కిరీటము ధరించెను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. జీవమిచ్చుటకై ప్రాణమిడే మరి, జయించెను ప్రతి విధ శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి, జయించెను ప్రతి విధ శోధనలు. నీ కొరకై మరణించే లేచెను, శక్తిమంతుడు నిన్ను రక్షింప. నీ కొరకై మరణించే లేచెను, శక్తిమంతుడు నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. ప్రైజ్ లార్డ్ రా, అందరూ బాగున్నారా? మరి ఈ అనుకూల పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా ఈ కరోనా వైరస్ ద్వారా అందరూ కూడా కంగారుగా మరణ భయంతో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయినా కూడా దేవుని కృప చొప్పున మీరందరూ మనమందరం బాగున్నామని దేవుని ఆంజనం ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ ఏ విషయంలో కూడా నిరుత్సాహపడొద్దు, ఔదార్యపడద్దు. దేవుడు నమ్మదగిన వాడు, అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, యుగ యుగములు సజీవుడు అయ్యున్న దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, అన్ని నామాల కన్నా పైన కలిగి అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అట్టి పరిశుద్ధమైన నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నీ సన్నిధిలో ప్రార్థించుటకు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ఈ సమయంలో పాటల ద్వారా కూడా మనం హెచ్చరించున్నావు దేవా, అందుని బట్టి నీకు వందనాలు. నీ లేఖనాల ద్వారా కూడా మాతో మాట్లాడు ప్రభా, నీ స్వరం మాకు వినిపించండి. దయగలిగిన తండ్రి, వాక్యం ఎంత లెక్కన ఉంటుందో ఎంతమంది వింటున్నారు వారందరితో కూడా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు మాటలైతే మరణానికి దారి తీస్తే, నీవు మాట్లాడినప్పుడు ఆదరణ కలిగింది, నీ మాటల్లో జీవం ఉంది ప్రభా.
కాబట్టి జీవంతో వీళ్ళ మాటల చేత నీవందరితో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నావు. నిలవబడి నీ అవసరాలను జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధి మేము సంపూర్ణంగా అనుభవించుకొని నీ కృప చూపించండి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం గత కొన్ని వారాలు పెట్టి మరి ఆయనతో సహవాసం చేయడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఆయనతో ఎందుకంటే అంత పరిశుద్ధులైన దేవుడై ఉండి మరి యోగు తన జీవితంలో చెప్పినాడు. యోగు గ్రంథం 21 వచ్చిన మనం చూస్తూ వచ్చినాం. ఆయనతో సహవాసం చేయడం ద్వారా చదవండి ఒకసారి. ఆయనతో సహవాసం చేయడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంత నెమ్మది ఉంటుందో, ఎంత సమాధానం ఉంటుందో చదవండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, అలాగని మేలు. అయితే మనం ఆయనతో సహవాసం చేయలేదు. అంత పరిశుద్ధులైన దేవుడి లోకానికి వచ్చి నేను ఆ పాపాలు శిలువలో మరణించి మనతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఆయన సహవాసాన్ని నిలిచిపెట్టి ఆయన దృష్టిగా కాకపోవడం ద్వారా ఈ దినాల్లో వచ్చేటువంటి ఈ పరిస్థితిని మనం చూస్తూ వస్తున్నాం. అందుకే ప్రత్యేకంగా ఇర్మియా స్త్రీలకు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఎందుకు వినాలి ఆయన మాట ఇండు ద్వారా వచ్చేటువంటి ఎందుకు అసలు మాట విన్నవాళ్లే కదా మాట వినమని చెప్పేది. మాట విన్న వాళ్ళని మాట వినమని చెబుతారు ఎవరైనా? చెప్పరు. ఎవరైతే మాట వింటలేదో, లోబట్టలేదో వారికి ఏం చెబుతారు? మా మాటను అని చెప్తారు కదా. అందుకే ఈ సమయంలో చూడండి, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. గత వారం మనం చూస్తూ వచ్చినాము. గత వారం మరి స్త్రీలారా యెహోవా మాట చూస్తూ వచ్చినాము. ఎందుకంటే 21 వచ్చిన ఒకసారి మనం 17, 18, 19, 20, 21 వచ్చిన దాన్ని మనము మార్చి చదువుతున్నాం. సైన్యముల అధిపతి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, వార్నము చేసే శ్రేణుల కనుగొని వారిని పిలువనంపుడి, తెలియగల శ్రేణుల కనుగొని వారిని పిలువనంపుడి. మనం వలసిపోతే సిగ్గు నందితిని, వారు మన నివాసము పడగొట్టగా మన దేశం విలువలసి వచ్చింది అని సీయోనులో రోదనని వినపడుచున్నది. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములు యవ్వనులు లేకుండాను వాటిని నాశనం చేయటకే మరణం మనకి కిటికీ లెక్కుతున్నది, మా నగరంలో ప్రవేశించినది. సో నీ మధ్యాహ్న సమయంలో మనం గత వారం చూస్తూ వచ్చినాము. ఎందుకంటే వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవ్వనులు లేకుండా మరణం ఏం చేస్తూ ఉందంట? మన కిటికీలు చుట్టుతా ఉందంట. మరణం 21 వచ్చిన చదువు ఒకసారి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములు యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయటకై మరణం మన కిటికీలు లెక్కుతున్నది, మన నగరంలో ప్రవేశించింది. ఎందుకంటే మనం అంట ఆయన ఏం చేస్తూ ఉన్నాము? ఇసుకిచ్చేటువంటి వారిగా ఎన్నోసార్లు మనం ఆయన ఏం చేసేవాళ్ళు ఉన్నాము? ఇసుకిస్తున్నాం. కాబట్టి ఒకవేళ మనం ఆయన ప్రార్థన చేసినా అందుకు ఇమ్మీతో అంటాడు, నేను వారి నిమిత్తం ఏం చేయొద్దు, ప్రార్థన చేయబాకు, వారిని ప్రార్థన చేసిన వారి ప్రార్థన ఏం చేయను, విన్ను అంటాడు అన్నమాట. ఎందుకన్నాడు ఆ మాట? ఆత్మ ఆవేశంతో దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చేసి. అందుకే కానీ ఆయన పశ్చాత్తాపడుతున్నాడంటే కానీ మనకేం లేదు, పశ్చాత్తాపం లేదు. కాబట్టి అందుకే నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఏం చేయమంటా ఉన్నాడు? ఇలా వాక్యాలు చూస్తూ వచ్చినాం. నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? నీ కన్నులు ఆయన తట్టు ఎత్తు అంటా ఉన్నాడు. మనం అనేక సార్లు ఆయన కోపం రేపించి మాటి మాటికి ఆయన ఇసుకిస్తా కోపం రేపుతూ పలుమార్లు అయినా కూడా ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషమే ఉంటుందంట కదా. అందుకే మనం ఇంత సజీవంగా ఉండగలిగాం. లేకుంటే నిజంగా ఆయనకు వచ్చే కోపానికి వాస్తవానికి మనకు వచ్చే కోపానికి ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ మరి ఆయన కోపాన్ని అంట ఏం చేస్తూ ఉంటాడంట? అనుసుకుంటా ఉంటాడంట. ఈ మధ్యాహ్న సమయంలో చూడండి, అదే 9వ అధ్యాయం 21 వచనాన్ని మరొకసారి చదవండి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయటకై మరణం మన కిటికీలు నెక్కుతున్నది,
అయితే ఇక్కడ ఒక మాట చెబుతాడు, 18 వచ్చింది చదవండి, 18 వచ్చింది. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నులు ఎప్పటి నుండి నీళ్లు వడుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు వాదన చేయవలను. చూడండి ఇక్కడ అంటా ఉన్నాడు, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నులు ఎప్పటి నుండి నీళ్లు వడుకున్నట్లుగాను వారు త్వరపడి మన కొరకు వాదందని చేయవలను. ఇప్పుడు ఏం చేయాలంట? మనము వాదన చేయాలంట. ఎవరి కోసము? మన పిల్లల కోసం. ఏం చేయాలి? మన పిల్లల కోసము ఏం చేసేవాళ్ళు అంటాడు? వాదనలు చేయాలంట, వాదన చేయాలంట. అయితే మనకు బాగా తెలిసేటువంటిది మరి యోనాని ఫస్ట్ ఇశ్రాయేలుకు సువార్త ప్రకటించినటువంటి వాడు యోనా అన్నమాట. యోనాకి దేవుడు చెప్పాడు, ఆత్మీయ బంధాలు సువార్త ప్రకటించినటువంటి వాడు యోనా. యోనాకి చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నువ్వే పట్టణానికి వెళ్ళి నేను దాన్ని నాశనం చేయబోతున్నాను అని సువార్త ప్రకటించని చెప్తే, చూడు యోనా అంట ఏం చేసేటంట, అక్కడ ఉన్న ప్రజలు మంచోళ్ళు కాదు, ఒకళ్ళు అక్కడికి వెళ్తే నన్ను ఏం చేస్తారు? కానీ నన్ను చంపేస్తారేమండి. ఎక్కడికి వెళ్ళటానికి బయలుదేరాడు? తర్షీషు పట్టణానికి వెళ్ళటానికి బయలుదేరాడంట. బయలుదేరి వాడెక్కి నిద్రపోతూ ఉన్నాడు. చూడండి మధ్యాహ్న సమయంలో దేవుని గలగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఒక విశ్వాసి నిద్రపోతే ఎంత నష్టం వస్తుందో చూడండి. ఒక విశ్వాసి నిద్రపోతే కుటుంబానికి నష్టం, సంఘానికి నష్టం, ఆత్మీయ బిడ్డలకు నష్టం, ఆత్మీయ జీవితానికి నష్టం, సమాజానికి కూడా నష్టం, దేశానికి కూడా మనం ఏం చేసేవాళ్ళగా ఉంటాము? నష్టాన్ని కలుగు చేసేవాళ్ళగా ఉంటాం. అందుకే అంటే విశ్వాసి నిద్రపోవడం ద్వారా వచ్చే నష్టాన్ని గురించి మనం మధ్యాహ్నంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చూడండి యోనా, మనం అంతా కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. యోనా 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. అప్పుడు ఓడనాయకుడు, ఎందుకంటే చూడండి యోనా ఏం చేస్తూ ఉన్నాడంట? ఓడలోకి వెళ్ళి అడుగు భాగానికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. చూడండి ఆ పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉన్నాడు? ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. మనం కూడా దినాలు చెప్పుకుంటూ ఉండాం. ప్రతి ఒక్కరికి ఏం భయం పట్టింది ఇప్పుడు? మరణ భయం కదా. ప్రతి ఒక్కరికి ఏం భయము? మరణ భయం. ఎందుకంటే మరణం కిటికీలు ఎక్కుతుంది కాబట్టి మరణ భయం ప్రతి ఒక్కరికి కూడా. ఎటుకుండా మరణం వస్తుందో, ఏ విధంగా మరణం సంభవించిందో, ఎటు కలుసుకుంటుందో తెలియని పరిస్థితుల్లో అందరికీ మరణ భయంతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ యోనా కూడా దేవుడు చెప్పిన చోటికి వెళ్ళకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుకున్నాడు? ప్రశాంతంగా వదుకున్నాడట. అయితే ఆ సముద్రంలో ఏమొచ్చింది? తుఫాను రేగింది, వాడ తల్లకిందులు అవుతుంది. అయినా కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోతూ ఉన్నాడట. ఇప్పుడు అందరూ వచ్చి ఇదిగో మీరు లెగవండి, మీ దేవుడిని ఏం చేయమంటా ఉన్నాడు? ఎవరు దేవుడిని వాళ్ళు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. చూడండి మరి ఒకసారి. అప్పుడు వాడనాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించు. చూడండి ఇప్పుడంట 4వ వచనం అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైతే వచ్చింది. కాబట్టి నాయకుడు భయపడి ప్రతి వాడును దేవతను ప్రార్థన చేసి ఓడ సకలం చేసి అందులోని సరుకులను సముద్రంలో వేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ పోయి పండుకొని గాఢ నిద్రపోయి. చూడండి ఎట్లున్నాడంట? పోయి వాడ దిగువ భాగానికి పోయి ఏం నిద్రపోతా ఉన్నాడు? గాఢ నిద్రట. ఎందుకంటే ఇప్పుడు ఈ తుఫాను వచ్చిన సంగతి, ఈ వాడలో సరుకులు పడేసిన సంగతి కూడా యోనాకి తెలియదు అన్నమాట. గాఢ నిద్రపోతూ ఉన్నాడంట. గాఢ నిద్రపోతూ ఉంటే చూడండి ఇప్పుడు వచ్చి అంటారు, ఇప్పుడు లోకస్తులు వచ్చి ఒక దేవుని బిడ్డ అంటూ ఉంటారు. ఏమంటా ఉంటారు? చదవండి. అప్పుడు వాడనాయకుడు ఎంతకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం సావకుండా ఆ దేవుడు కనికరించేమో అని. చూడండి ఏం చేయకుండా ఇంకంట సావకుండా ఉండాలి. ఎందుకు? మరణ భయంతో ఉండాలి అందరూ. చూడండి ఒక విశ్వాసి ఒక దేవుని బిడ్డ నిద్రించడం ద్వారా వచ్చే నష్టం ఏంటంటే, వాడిలో ఉన్న సరుకంతా ఏం చేశారు? చిన్న అడిగైతే వాడిలో ఉన్న సరుకంతా కూడా మనం కూడా నిద్రపోతూ ఉంటే ఇంట్లో. ఎందుకంటే ఇంటికి ఇల్లాలు ఎవరంట? భార్య కదా. ఆ ఇల్లు శుభ్రంగా ఉండాలన్నా, ఎలుగ్గా ఉండాలన్నా, ఆ ఇంట్లో ఏది మంచిగా ఉండాలన్నా
ఉన్నటువంటి భార్యది అన్నమాట, స్త్రీది అన్నమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముందు చూసేది ఏంటిది? ఇల్లు చూసి ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలను చూస్తే ఆ ఇంటి గడ ఆ గోడలు చెబుతూ ఉంటాయి, ఎంత శుభ్రంగా ఉందో, ఎంత మంచిగా ఉందో, ఎంత మంచి సువాసు లేకుంటే ఎంత ప్రార్థనాపరం అన్నీ చెబుతారనమాట. అందుకే ఇప్పుడు ఒక విశ్వాసి నిద్రపోయినప్పుడు ఏమొచ్చింది? ఆ వార్డులో ఉన్న సరుకంతా కూడా ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు వార్డులో ఉన్న సరుకంతా పడేశారంట. వచ్చి అంటారు, దేవుని బిడ్డలు అంటున్నారు, పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది? నీకు అసలు ఏమొచ్చింది? ఏమొచ్చిందంటే నీకేమొచ్చింది? అక్కడ కూర్చున్నా నిద్రపోతున్నావు ఏంటమ్మా అన్నారు అనుకోండి మందిరంలో. ఏంటమ్మా ఏమొచ్చింది నీకు అంటే, నాకు ఏం రమ్మంటావు? ఇప్పుడు వచ్చిన రాగాలు సాలక ఇంకా ఏమొచ్చింది అంటావంటావా? ఇప్పటికే వచ్చిన రోగాలు సాలక ఇంకేం రమ్మంటావు? ఏమొచ్చింది అంటున్నావు? అసలు దేవుని సేవకుడు అనే మాటనది? దేవుని సేవకుడు అనే మాటేనా? ఏమొచ్చింది సమయంలో? నిజంగా ఏదో ఒకటి వచ్చింది. ఏదో ఒకటి వచ్చి ఏమైపోతుంది? లోకం వచ్చింది. ఏమొచ్చింది? వేదాలకు కూడా ఏమొచ్చింది? లోకం వచ్చింది కదా. లోకం వచ్చింది కాబట్టి పారిపోతూ ఉన్నాడు అన్నమాట. దేవుడి మీద ఉన్నటువంటి ఆసక్తి ఎక్కడ పారిపోతూ ఉన్నాడు? లోకంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనం కూడా నిశ్శబ్దంగా దేవుని బిడ్డలోకి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఏమొచ్చింది? లోకం వచ్చింది. ప్రతి మనిషిని లోకం వచ్చి లోక ఆకర్షించి ప్రార్థనా జీవితం లేకుండా, ఆసక్తి లేకుండా, దేవుని విషయంలో పట్టుదల లేకుండా ఏం చేస్తూ ఉంది? లోక ఆకర్షించి పాపం మనిషిని ఏం చేస్తూ ఉంది? ఏలుతూ ఉందన్నమాట. అందుకే వచ్చే ఈ పరిస్థితులంతటికి రావడానికి కారణం ఏంటి? దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు వచ్చింది కోపం? ఆ పరిస్థితులు ఉండేవి కాబట్టి దేవునికి మనిషి మీద వచ్చింది కోపం వచ్చింది కాబట్టి మరణ భయం పట్టించాడు అందరికీ. అందుకే ఇక్కడ అంటాడు, యోనాని అంటాడు, పోయి నిద్రపోతా, నీకు ఏమొచ్చింది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ఏం చేయకుంటానికి? మనం సావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించినేమో అన్నాడు. ఎందుకంటే మనం చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేస్తే ఇప్పుడు యోనా ఒక మాట అంటూ ఉంటాడు, సరే అసలు నీ వ్యాపారం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ దేశం ఏంటి? అసలు నువ్వు ఎవరివి ఏంటి అంటే యోనా చెబుతూ ఉంటాడు ఒక మాట. ఎంత మంచిగా చెబుతున్నాడు. 9వ వచనం చదవండి. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను. మనం కూడా చెబుతూ ఉంటాం ఏమని? ఎవరు అనుకుంటున్నా? విశ్వాసులు కదా. ఎవరు మనము? విశ్వాసులు చెప్పుకుంటాం కదా, విశ్వాసులు అంటాం కదా. మన విశ్వాసం ఎంత ఉంది? మన విశ్వాసం ఉన్నాడు. నేను హెబ్రీయుడిని, భూమి ఆకాశాలు సృష్టించినటువంటి ఆ సర్వశక్తి కలిగిన దేవుని సేవకుడిని నేను. మరి దేవుని సేవకుడిని చెప్తుంది. నువ్వేం చేసేవాళ్ళు ఉన్నావు? నిద్రపోయేటువంటి వారిగా ఉన్నావు. లోకం వచ్చింది దినాల్లో ప్రతి ఒక్కరిలోకి ధనాశ, శరీర సంబంధమైన ఆశలు, ధనము, డబ్బు ఇవన్నీ వచ్చేసి మనిషి దేవుడిని ఏం చేస్తూ ఉన్నారు? మొదట అయితే ఎవరి మీద ఆధారపడ్డారు? మనకు లేనప్పుడు ఇప్పుడు కూడా ఎవరిని ఆశించాల. ఎవరి దగ్గరికి పోయి మాకు కావాలని ఏ విశ్వాసం కానీ లేకపోతే ఎవరి దగ్గర కూడా వాళ్ళు ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు ఈ దినాల్లో చూస్తే దేవుని సేవకులుగా, విశ్వాసులుగా మనం ఏం చేసేవాళ్ళ ఉన్నావు? లేని ఇతరులకి చెప్పుకునేవారిగా, ఇతరుల దగ్గర అడిగి తీసుకునేవారిగా. ఎందుకంటే దానిలో చూస్తే ప్రతి ఒక్కరికి ఏంటంటే ధనాశక్తి ఎక్కువైపోయిందన్నమాట. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతిలో చెబుతారు, ధనాపేక్ష అన్ని సమస్త కీళ్ళకి కారణం అంట. ఆ ధనాన్ని ఆశించి అనేకులు ఏం చేశారంటే తాము పొడుచుకొని చనిపోయారంట. అందుకే ఈ దినాల్లో మనం చూస్తామంటున్నాం. వీటిని చూసినా కూడా ఎంత మంచి వాక్యం చెప్పి ఆఖరికి ఏం చెప్తూ ఉన్నారు? మీ కానుకలు అయ్యి పంపించగా. ఏమొచ్చిందంటే మనిషిలోకి దేవుడి మీద ఆధారపడేటువంటి భక్సింగ్ గారు కేవలం షేరింగ్ చేసుకుంటానికి బ్లేడ్ కోసం అంట ఇందులో ప్రార్థన చేశాడు. ఇందులో షేరింగ్ చేసుకుంటానికి బ్లేడ్ కోసం ప్రార్థన చేసి దేవుడు చెప్పాడంటే ఇల్లు పలానా వెళ్ళు షేరింగ్ చేర్చుకోవడం చేసిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన సువార్త చెబుతూ ఉన్నాడంట. ఆయన షేరింగ్ చేస్తూ ఉన్నాడంట. ఆయన సువార్త చెబుతూ ఉన్నాడు. వాళ్ళ కత్తిరేసాడు, షేరింగ్ చేశాడు, అన్నీ అయిపోయిన తర్వాత ఈ వాక్యం చెబుతూ ఉన్నాడు. ఈ లోపు ఆయన యేసుక్రీస్తు వారిని ఆయన దర్శించాడు. ఇంకా పైసలు తీసుకోకుండా ఆయన ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు. చూడండి, చిన్నదే ఎంత కొంచెం పెద్దదే కదా. చిన్నదానికి దినాల్లో మన సహవాసాలు ఎప్పుడో సహవాసం మన అంటే అమ్మవాళ్ళు ప్రార్థన ప్రతి కూడా ఎవరి మీద ఆధారపడేవాళ్ళు?
దేవుని మీదే ఆధారపడి చిన్న విషయానికి కూడా దేవుని ప్రార్థన చేస్తే దేవుడు తీసుకొచ్చి ఇస్తాడని చెప్పి ఇప్పుడు ఎవరి మీద ఆధారపడతా ఉన్నాము? మనుషుల మీద. ఎవరు ఇస్తారా, ఏమి ఇస్తారని, ఎవరేమి తీసుకొస్తారని దాని మీద ఆధారపడతా ఉన్నాం. అంటే ఆ విశ్వాసి ఏం లేదంటే ప్రార్థనా జీవితం లేకుండా పోయింది. ఇక్కడ కూడా యోనాకి ఏం లేదు, ప్రార్థన అనేది వెళ్ళిపోయింది. దేవుడు పారిపోతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? సమస్య వచ్చింది, పారిపోతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవుని ఇంటికి రాకుండా ఎక్కడెక్కడికో పారిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడికో. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన సమస్యల్ని తీరుస్తాడు పారిపోవడం ద్వారా. అందుకే దానియేలంట పరిస్థితుల వైపు చూడలేదంట, ఆకాశం వందు రాసినటువంటి యెహోవా వైపు చూశాడంట. అందుకే వీడు చంపేస్తారేమో అనుకోలేదు, కానీ ముమ్మారు కిటికీలు తీసుకొని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అందుకే యోనా ఏం చేస్తూ ఉన్నాడు? పారిపోతాడు. అందుకే అంటాడు, ఏమంటాడు? చదువు 9వ వచనం అంటాడు, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడును సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడై ఉన్నాను. సో ఏం కలిగి ఉన్నాడంట? భయం భక్తి ఉందంట. ఉంది అసలు భయం? దేవుని సన్నిధిలోంచి పారిపోతే ఇప్పుడు ఏం చెబుతా ఉన్నాడు? మళ్ళీ నేను భయభక్తులు. మనం కూడా ఏం చెప్పుకుంటాము? ఏం చెబుతా ఉన్నాం? ఇదిరాళ్ళు ఏం చెబుతా ఉన్నాంటే, అమ్మ నేను విశ్వాసిని, లేకపోతే నేను సేవకుడిని, నేనేమిటి విశ్వాసిని, సేవకురాలని చెప్పుకుంటున్నావు, కానీ ఏం లేదు, చెప్పుకుంటాం వరకే. అందుకే అంటాడు, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? నెయ్యి ఉండదు. నేతి బీరకాయ అంటాం. పాలకూరలో పాలుంటాయా? అంటే విశ్వాస జీవితంలో ఏం లేదు. ఇప్పుడు విశ్వాసం అనేది లేదు. లోక ఆశలు, శరీర సంబంధమైన తలంపులు వచ్చేసి దేవుడిని ఏం చేసేవాళ్ళు ఉన్నారు? విసర్జించి దేవుడి మీద ఆధారపడేది, దేవుని చిత్తానికి లోపడకుండా. ఇప్పుడు ఏం చెబుతూ ఉన్నాడు? ఇంకా ఇదిగో భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుని సేవకుడినేను. ఇంకెవరికి నేనేం చేసేవాడిని? దేవుడై యెహోవా యందు నేను భయభక్తులు గలవాడై నన్ను చెప్తా ఉన్నాను. నిజంగా భయం ఉందా? భయం ఉందా? భక్తి అని చెప్పుకుంటున్నామే కానీ ఏం లేదు. భయం లేనటువంటి భక్తి కలిగిన వారికి ఉన్నాం. కొంచెం కూడా దేవుడు చూస్తున్నాడు. నేను నా కొడుకు చెబుతాను ఒక మాట, బయటికి వెళ్తుంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను దేవుని సేవకున్నని గుర్తుపెట్టుకొని చెప్తాను. నేను దేవుని సేవకున్నని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం దేవుని సేవకులు అని మాట గుర్తుంటే ఏం చేయము? ఒక విశ్వాసను దేవుని సేవకులను గుర్తుపెట్టుకుంటే చాలా భయం కలిగి భక్తి కలిగి జీవిస్తుంది. అది లేనప్పుడు ఏమొస్తుంది? అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడున్నా ఆత్మీయ జీవితంలో చూడండి, ఏ సమయంలో మరణం వచ్చి కలుసుకుంటుందో. ఎందుకంటే ఇప్పుడు ఏం భయం ఉంది అందరికీ? మరణ భయం. బయటికి వెళ్ళటానికి భయం, ఇంట్లో ఉంటే భయం, వీధిలోకి వెళ్ళటానికి భయం, ఎవరితో మాట్లాడటానికి భయం, పలకరించడానికి భయం. ఎక్కడ వచ్చి మరణం కలుసుకుంటుందో మరణానికి భయపడుతున్నావు, రోజుకి భయపడుతున్నావు. ఒకళ్ళ సమయంలో మరణం వస్తే నువ్వు నిజమైన విశ్వాసు, నిజమైన సేవకురాలు, మంచి భక్తి కలిగి ఉంటే ఒక మరణం ఎక్కడికి వెళ్తాము? నిత్యత్వానికి వెళ్తాము. ఇప్పుడైనా మరణించాల్సిందే కదా. మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తాము? ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్తాం. అక్కడ ఏడుపు లేదు, నిట్టూర్పు లేదు కదా, ఆకలి లేదు, దాహం లేదు, ఈ కష్టాలు దుఃఖాలు కూడా ఉండదు. ఆ దేశంలోకి వెళ్తాం. కానీ అందుకే అట్లాంటి భయం కలిగి జీవించేందుకు ఏమంటాడు? ఏమంటున్నాడు? ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి హెబ్రీయుడిని కదా, ఎంత గొప్పగా చెప్పుకుంటూ ఉండేది. మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలుగా. కానీ యోనైతే అలా చెప్పాడు, కానీ ఆ నినివే పట్టణం ఉన్నటువంటి ప్రజల మట్టికి అలా చెప్పలేదంట. చూడండి, ఆ పట్టణం అంట ఎంత పెద్దదో తెలుసా? యోనాన్ని తీసుకెళ్ళి సరే పారిపోయాడు, మనకు తెలిసింది. ఇది చేప కడుపులో మింగింది. తిరిగి యోనా ప్రార్థన చేసాడు. ఎందుకంటే మనం పోయినసారి కూడా చదువుకుంటూ వచ్చినాం. ఆయన ప్రేమ ఎంతసేపు అంటే, కోపం ఎంతసేపు ఉంటుందంట? 30 నిమిషం ఉంటుంది. ప్రేమ గల్లవాడు కాబట్టి మనిషికి పశ్చాత్తాపం లేదు, కానీ దేవుడికి ఏముంది? పశ్చాత్తాపం ఉంది. అందుకే యోనా అంటాడు ఒక మాట. తర్వాత చూడండి ఒకసారి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నేను నా దేశమందు ఉండగానే ఇది జరుగుదని అనుకుంది కదా, అందువల్లనే కటాక్షము, జాలియు, శాంతము, అత్యంత కృపగలవాడై ఉండి
పశ్చాత్తాపడి కీడు చేయక మాధువన్నీ తెలుసుకొని దాన్ని ముందుగానే చూడండి. ఎందుకంటే మంచోడు అది సంగతి తెలిసి పారిపోతాడంట. ఇది ఎంత అసలు ఇది చూడండి, మనం చూస్తూ వచ్చినాం. వాడు కూడా ఏం చేశాడు, తొమ్మిది బూడిచి పెట్టాడంట కదా. వ్యాపారం చేయమని డబ్బులు ఇస్తే ఏం చేశాడు, వస్తావని తెలుసు, కట్టినట్లని తెలుసు, కానీ పూడిచి పెట్టాడండి. ఇది కూడా ఏమంటాడు, నువ్వు ప్రియాంకలవాడు అని, నువ్వు పశ్చాత్తాపడతావని. కానీ నాకేం లేదు. దేవుడు పశ్చాత్తాపడి ఆ నినివే పట్టణానికి, ఆ నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కన్నీరుగా చేంజ్ చేశారంట, ప్రార్థన చేశారంట. కన్నీరుగా చేంజ్ చేశారు, ప్రార్థన చేశారంట. దేవుడు పశ్చాత్తాపం నుంచి ప్రియాంకలవాడు కదా. అందుకే ఆయన పశ్చాత్తాపడి ఆ పట్టణాన్ని ఏం చేయలేదు. ఆ నినివే పట్టణం అంట ఎంత పెద్దదంటే చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయి నినివే పట్టణము దేవుని దృష్టి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతా. అంటే ఆ పట్టణంలో ఈ శివుడి నుంచి ఆ శివరికి వెళ్ళొచ్చి ఎంత పట్టిందంట, 3 రోజులు పట్టిందంట కదా. మనము ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి కూడా సాయంత్రం వస్తారు దినాల్లో చూస్తే. కానీ ఆ పట్టణానికి ప్రయాణం చేసి తిరగాలి, ఆ బజార్లో నిల్వ పట్టిందంట, 3 దినాలు పట్టిందంట. అంతటా పెద్ద పట్టణంలో. కానీ యోనా ఒక్కసారి ప్రకటన చేశాడు. అక్కడున్న ప్రజలు, అక్కడున్న రాజే ఏం చేశాడు, ఆ పట్టణం అంతా సువార్తను ఏం చేశాడంట, మాట చెప్పగలిగిన అక్కడున్న ప్రజలు ఏం చేశాడు చూడండి, 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం సాగించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజు వినపడినప్పుడు అతడు తన సింహాసనం దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకొని. చూడండి, రాజు కూడా ఎంతగా తగ్గించుకున్నాడు, సింహాసనం మీద నుంచి దిగేడు దినాల్లో. అసలు నేను ఎందుకు తగ్గించుకోవాలి, నేను సహోదరికమ్మ నువ్వు చదువుకున్నావు కదా, ఎందుకు అట్లా అంటే ఆ దినాల్లో వాళ్ళు తగ్గించుకున్నారు. ఇప్పుడు తగ్గించుకునేది కాదు, ఇది తగ్గించుకునేది బట్టికి కాదు అంటా ఉన్నాను. అంటే నేను ఎందుకు తగ్గించుకోవాలి అంటే, ఇప్పుడు వీళ్ళైతే రాజు ఉండి కూడా ఏం చేస్తూ ఉన్నాడు, రాజుగారు ఒక మాట చెబుతూ ఉన్నాడు, తగ్గించుకొని సింహాసనం నుంచి దిగంట. 8వ వచనం. ఒకవేళ చెబుతూ ఉన్నాడు రాజు, ఒకవేళ మనం ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనకు భయం కాకున్నట్లు కోపాన్ని సదాచుకున్నది కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, చూడండి. మరి ఈ దినాలు చెప్పుకుంటున్నామే కానీ ఒకరోజంతా ఉపవాసం ప్రార్థన చేసేవాళ్ళు. ఇలాంటి పరిస్థితులు ఈ రాజుగారు అంటున్నాడు, ఇంట్లో వాళ్ళందరూ కాదు కానీ పశువులు కూడా అంట కదా, నీళ్లు కూడా తాగకూడదంట, నీళ్లు కూడా. కానీ మనం ఉపవాసం ఉంటుంటాం కదా, ఒకరోజు కూడా మన పిల్లలకు కూడా ఉపవాసం ఉంటాం. కాబట్టి నేను కూడా చెప్తున్నాను, ఈ విషయం నేను కూడా చెప్తాను. ఉపవాసం ఉండి పిల్లలకు నేర్పించట్లేదు అన్నమాట, కానీ చెబుతూ ఉంటారు. దేవుడు కాందాని కొరకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, పిల్లలకు ఉపవాసం ఉంటాం నేర్పిస్తారు. శనివారం శుక్రవారం ఉపవాసం ఉండి వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తారు. ఫిబ్రవరిలో ఒక ఆంటీ ఉండేది, శైలాగుప్త ఆంటీ. ఆమె డాక్టర్కి వాళ్ళమ్మడి చిన్నప్పుడే చనిపోయిందట. చిన్నప్పుడు చనిపోతే వాళ్ళ నాన్న చదివిస్తూ ఉన్నాడు. హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉంటే నిద్ర పట్టక, ఎందుకు అమ్మలేదు కదా నాన్న ఒక్కతేను దిగులతో అంట, రాత్రులు నిద్ర పట్టక ఆ హాస్టల్లోంచి పైకి వచ్చి ఆ కిటికీలో గుండా చూస్తూ ఉంటే రోజు శిలువ కనపడుతున్నాడు. ఆ శిలువ మీద ఏసై ఇట్లా ఏలాడినట్టు, రక్తం కారినట్లా కనపడతా ఉంటే, ఇదేంటి ఆయన తక్కువ వాళ్ళ దేవుడు కదా, నాకు కనపడతాం ఏంటి, తక్కువ వాళ్ళ ఆయన నాకు కనపడుతున్నది ఏంటిది, గబగబా లోపలికి వచ్చి తలిపేసుకున్నాడు. అట్లా కొన్ని దినాలు ఏం చేస్తా వచ్చింది, అలాగ జరుగుతూ వచ్చిందంట. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్న వచ్చేదంట హాస్టల్ కాడికి వస్తే
గుడికి వెళ్దామమ్మా అంటే వెళ్దామని. సరే హాస్టల్ నుంచి రావడానికి పంపించడానికి పర్మిషన్ ఉంటాయి కదా. వచ్చి బయలుదేరలేకే మంచి ఎండ అంట, ఎండ బాగా కాస్తుందంట. ఎండలో నడుచుకుంటా చాలా దూరం నడిచారంట. కానీ మన మనసులో ఏముందంటే తనకు చాలా దిగులు, చింత, నెమ్మది లేని పరిస్థితిలో ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి నా సంగతి అంతా చెప్పుకొని, దేవుడికి నా పరిస్థితి అంతా చెప్పుకొని నా మనసులో ఏం కలిగినప్పుడు నెమ్మది కలిగిద్ది అనుకొని ఆ ఎండలో నడిచిపోతూ ఉంటే కొంచెం కూడా ఎండ అనిపించలేదంట, ఎండని అనిపించలేదంట. తీరా అక్కడికి వెళ్ళి దేవుడి గంట అట్లా అయిందంట మంచిగా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజారి బయట కూర్చోలేదు. అయ్యా మేము దేవుడికి దేవుడికి నమస్కారం చెప్పి వచ్చామంటే, దేవుడు నిద్రపోయే సమయం అమ్మ, తలుపులు వేయబట్టి దేవుడు నిద్రపోయే సమయం సాయంకాలం రా. షాక్ అయిపోయిందంట. దేవుడే నిద్రపోతే మనుషులు ఏమైపోతారు? దేవుడు నిద్రపోతాడా? దేవుడు నిద్రపోడు కదా. దేవుడు నిద్రపోవటం ఏంటి? అసలు దేవుడు ఉంటే నిద్రపోవటం ఏంటి? ఇంకా నిరుత్సాహంతో తిరిగి హాస్టల్కి వచ్చేసిందన్న. హాస్టల్కి వచ్చేసి ఇంకా ఇంకేమొచ్చింది ఒక ప్రశ్న, దేవుడు నిద్రపోతాడు అని ఒక ప్రశ్న వేసుకొని నిద్ర నెమ్మది లేకుండా పోయి హాస్టల్లో తన నాన్నగారు వెళ్ళిపోయిండ. మళ్ళీ హాస్టల్లో పోయి కొనుక్కుంటే మళ్ళీ నిద్ర పట్టక బయటకు వచ్చి చూస్తే అదే శిలువ కనపడతాడు. ఆ శిలువ మీద ఏసై ఏం చేస్తూ ఉన్నాడు? రేలాగా కనపడతా ఉన్నాడు. మళ్ళీ ఏంటి అని మళ్ళీ లోపలికి వచ్చి తలుపేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ అంట కొత్త నిబంధన బైబిల్ ఇచ్చిందంట. ఇప్పుడు అది అక్కడ పడేసింది, వాళ్ళది కదా. అయితే అక్కడ పోయి ఆ టేబుల్ మీద ఉన్న దేవుడు మేము తీసుకొని రాత్రి సమయంలో చదివితే, ఇదిగో నేను నీకోసము యోహాను సువార్తలు, నేను నీకోసం మరణించాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పాపాల కొరకు మరణించింది నేనేను, నా ఎదుకు వస్తే నీకు నెమ్మది సమాధానం దొరికిందని దేవుడు మాట్లాడాడు. చదువుతా ఉన్నాను. అక్కడే మోకరించి దేవుడిని అంగీకరించి డాక్టర్ అయింది. డాక్టర్ అవుతా కూడా దేవుని సేవ చేస్తా, దేవుని సువార్త చెబుతా పెద్ద డాక్టర్ అయిపోయింది అన్నమాట. హెబ్రోన్లో, అమెరికాలో. ఎక్కడ డాక్టర్? అమెరికాలో, హెబ్రోన్లో చాలా. అంటే చూడండి ఎక్కడ దొరికింది? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఏం కలిగిద్దంట? నెమ్మది కలిగింది. అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమవుతాడు చెప్పండి? పశ్చాత్తాపం కలిగింది. దేవునికి పశ్చాత్తాపం కలిగింది. అందుకే ఆ రాజు గ్రహించలేమని, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని ఏం చేస్తాడు? మనం లయం కాకున్నట్లు మనం ఆయన కోసం ఏం చేద్దాము? అందరూ ఉపవాసం ఉండి అనుకుంది. ప్రతి శనివారం ఉపవాసం ఉండేదంట, గురువారం రోజు ఉపవాసం ఉండేది. ఆ రోజంతా ఏం ముట్టుకోకుండా చాలా భక్తి వినయంతో చేసింది. దానివల్ల ఏమి కాలేదు. మనం మరి ఈ కష్ట పరిస్థితుల్లో ఉపవాసం ఉండి, ఆ నినివే పట్టణస్థులైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ మరణాన్ని నుంచి ఏం చేయబడ్డారు? వాళ్ళు తప్పించబడ్డారు. మరణాన్ని నుంచి తప్పించబడ్డారు. మరి మా సహోదరులు, మరి ఈ దినాల్లో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఇంటి దగ్గర పిల్లలు సమయం ఉండి సమయం అంతా వేసిన కాడ నుంచి ఏం చేస్తూ ఉన్నావు? వండుకుంటానికి తినడానికే సమయం సరిపోతుంది. వండుకొని తినడానికే సమయం సరిపోతుంది. దానికే ఎంతో ప్రయాసపడి ఏంటి ఏం చేయడానికి కదా ఇలా ఎంత ప్రార్థన చేస్తున్నాను. ఎంతసేపు దేవుని సన్నిధిలో ఒక్కరోజు నన్ను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదా? ఒక్కరోజు నీ పరిస్థితిలో ప్రభా ఇరిమియా గ్రంథం చదువులో ఒకసారి ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో ఎవరో లేకుండాను వారిని నాశనం చేయటకై మరణం మన కిటికీలు ఎక్కుతున్నది, మన నగరంలో ప్రవేశించినది. ఎందుకంటే చూడండి, మరణం అంటే ఏం చేస్తూ ఉంది? మన కిటికీలు ఎక్కుతా ఉందంట. కిటికీలు ఏం చేస్తూ ఉంచండి? ఎక్కుతా ఉందంట. నగరంలో ఏం చేస్తూ ఉందంట? ప్రవేశించింది. కాబట్టి వాళ్ళు గోలి పట్టగట్టుకొని ఉపవాసం ఉండి మరి మరణం వస్తుంది అని చెబుతూ ఉంటే నీకేమన్నా భయం ఉందా? కొంచెమైనా కూడా భయం ఉందా? నిద్రపడుతుంది అసలు. ఎందుకు భయం ఉంటే ఏమొచ్చింది? భయం ఉన్నప్పుడు నిద్రపడుతుంది. లేకపోతే ప్రార్థన చేయదు. ఎందుకంటే ఇదంతా గతించబోతుంది. ఏమైపోబోతుంది కదా? మరణం వచ్చి కలుసుకుని అనుకోండి, మనం ఆశించేది దొరుకుతాయా? ఏదీ ఉండదు. కానీ వాళ్ళు ఎంత ప్రయాసపడి సుభాషం అని చెప్పుకొని యోనాలాగా దేవుని సేవకుడిని అని చెప్పుకొని మనం చూసాం. బిలాం కూడా, బిలాం దీవిస్తే దీవించబడతాడు, శపిస్తే
చేపించబడతారు కదా. అలాంటి దినము ఆఖరికంట నీతిమంతులు మరణం లాంటి మరణం కావాలి కోరుకున్నాడు, కానీ అలాంటి మరణం దినానికి ఏం చేయలేదు. నువ్వు కూడా అట్లా ఉండాలి అనుకుంటున్నావేమో, కానీ ఇంటికి ఇక్కడ అంటాడు ఎందుకు మనం అట్లా ప్రార్థన చేస్తే యోనా 3:9 వచ్చిన తర్వాత మనుషులందరూ తమ దుర్మార్గం విడిచిపెట్టి మనుషులేమి పశువులేమి సమస్తం బంధు పట్ట వేసుకున్నారు. జనులు మనసుపూర్వకంగా దేవుడిని ఏం చేయాలంట, ఏడుకొనవలె. చూడండి ఏం చేయాలంట, మనస్సు పూర్తిగా ఏం చేయాలంటే దేవుణ్ణి అనుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను మనస్సు పూర్తిగా కదా. దేవుడు అన్నాడు ఆవగింత విశ్వాసం ఉంచి కొండపోయి కానీ మనస్సు పూర్తిగా నిజంగా నువ్వు మనస్సు పూర్తిగా ప్రార్థన చేస్తున్నావా, చేయాలి కాబట్టి గవ్వ వచ్చి చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం. కానీ మనసు పూర్తిగా అంతా మనం ప్రార్థన చేస్తే ఇక్కడ 8వ వచనంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అన్నాడు. 8వ వచనంలో చూస్తేనేమో ఒకవేళ దేవుడు మనసు తిప్పుకుంటాడేమో కదా, మనం ప్రార్థన చేస్తే ఏమవుతాడు, మనసు తిప్పుకుంటాడేమో. అందుకే మనం ఏం చేద్దాము, మనసు పూర్తిగా దేవుడిని ఏం చేద్దాము, ఏడుకుందాం అంటాడు. మనసు పూర్తిగా ఇలాంటి ఏం చేయాలంట, ఏడుకోవాలి. ఏడుచుకుంటే దేవుడు పశ్చాత్తాపడి ఆ నినివే పట్టణాన్ని ఏం చేయలేదు, నాశనం చేయలేదు. అయితే మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలంగా సహోదరులంగా ప్రత్యేకించి దేవుడు చెప్తా ఉన్నాడు ఈ మాట, పిల్లారా ఎక్కువ మాట మీరు రోదనం చేయండి. ఏం చేయమంటా ఉంటాడు, రోదనము చేయండి, రోదనం చేయండి. త్వరపడి ఏం చేయాలి, త్వరపడి ఏం చేయాలంట, రోదనం చేయాలి, త్వరపడి రోదనం చేయాలి. అందుకే ఇక్కడ అంటాడు చూడండి ఎట్లా ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నినివే పట్టణస్థులు రోదనం చేశారు కదా, రోదనం చేశారు చేయలేదా, చేశారు. దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. మరి ఇక్కడ చూడండి 7:1 వచ్చాడు. ఇక్కడ అంటాడు మనస్సు పూర్వకంగా ప్రార్థన చేయాలంట. ఎట్లా ప్రార్థన చేయాలంట, మనసు పూర్వకంగా మొరపెట్టాలంట ఉపవాసం అండి. ఏవేళ్ళు అంటాడు చూడండి 1:14 వచ్చాడు అంటాడు. చదవండి ఒకసారి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి ఏం చేయడానికంట, బతిమలాడుకోవటానికి. ఏం చేయడానికి, బతిమలాడటానికి అంట. ఎక్కడికి రావాలంట, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. మనం అనుకుంటాము నేను ప్రార్థన చేస్తున్నాగా అంటే ఎంత ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరానికి వచ్చి మనసు పూర్తిగా. రెండోది చూస్తే బతిమలాడాలి. ఏం చేయాలి చెప్పండి, మనం పిల్లలు అడిగినప్పుడు ఏం చేస్తాము, బతిమలాడుతూ ఉంటాం కదా, తినమ్మ తినయ్యాలి, తినమ్మ తినయ్యాలి, బతిమలాడాలి తిన్నాగా. కానీ ఇప్పుడు దేవుడిని కూడా ఏం చేయాలంట, బతిమలాడాలి. బతిమలాడాలి. చూడండి దేవుడిని ఏం చేయాలి, బతిమలాడాలి. అంటే అది పోవాలంటే ఉపవాసం ఏం చేయాలి, ఉపవాసాన్ని మనం ఉపవాసాన్ని ప్రార్థన చేస్తే ఏమైపోతుంది, ఆ దెయ్యము వాటి ఏదైనా ఒక కార్యం జరగాలంటే ఏం కావాలంట, ఉపవాసం ప్రార్థన చేస్తే చూడండి నా జీవితంలో చెప్తాను. ఉపవాసం ఒక్కొక్కసారి నేను నెల రోజులు అది ఎవరికి తెలియదు, నాకే తెలుసు. ఒక నెల ఏంటి 3 నెలలు ఉపవాసం ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఒక నెల ఉంటుంది. ఇంకో నెల రాత్రి అంతా తినకుండా తెల్లారి. కానీ మళ్ళా ఇంట్లో పని అంతా చేసి రాత్రి అంతా ఉపవాసం ఉంటా, పొద్దున్న లేచిన తర్వాత ఇంట్లో పని చేసి అన్నీ చేసి మళ్ళీ సిస్టర్స్ మీటింగ్కి వెళ్ళి రిజిస్టర్కి వెళ్ళి ఏం చేసినా కూడా అది నీరసం అనేది నిజంగా ఆ విధంగా ప్రార్థించడం ద్వారా నిజంగా మొరపెడితే నిజంగా శరీరం ఇప్పుడు కూడా చూసుకోకుండా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు. తప్పకుండా కార్యాలని
జరిగిస్తాను. మేము ఉయ్యూరులో ఉన్నప్పుడు ఈ మేము అక్కడ నుండి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నీ చిత్తం ఏంటని ప్రార్థన చేసుకుంటా వస్తే నెల రోజులు ఉపవాసం ఉండాలి. నెల రోజులు ఉపవాసం ఉండి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం 5 గంట అయిన తర్వాత సరే బయటికి వెళ్ళి పిల్లలేదు బూట్లు లేవు స్కూల్కి యూనిఫామ్లు వంటి తీసుకొద్దామని బయటికి వెళ్తాం అన్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం నెల రోజులు కాక రోజు. ఇంకా వెళ్తే ఆ ఉయ్యూరులో మసీద్ సెంటర్కి వెళ్ళాము. అటు నుంచి కారు వస్తుంది, ఇటు బస్సు వస్తుంది, అటు ఆటో పోయి రిక్షా ఆటో వచ్చింది. అది తప్పించబోయి ఆ కారు వచ్చి బండికి కొట్టిందన్నమాట. ఇట్లా పడిపోయింది. నేను కింద పడ్డాను, అన్న నా పైన పడ్డాడు. కానీ కారు అసలు వాస్తవానికి తల మీద ఎత్తిపోవాలి. కానీ దేవుడి కృప నిజంగా ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవుడు కాబట్టి కరెక్ట్గా తలదాకొచ్చి అట్లా ఆగిపోయింది. బండి ఇరిగిపోయింది. బండి పక్కన సామాన్లు పెట్టుకుని పెద్ద పాత బండి పక్కన పెద్ద పెట్టిలాంటిది, ఆ పెట్టిని కనబడిపోయింది. కానీ ఒక్క దెబ్బ కూడా చిన్న దెబ్బ కూడా తగలిపోయింది. అందరూ వచ్చి పాస్టర్ గారు సరిపోయారు మీకు చూస్తానికి వచ్చి అని దేవుడు ఎంత కృపగలిగింది. మనం ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మాట్లాడుతూ వచ్చాడు. మేము చలమల్లి రావటానికి ఆ విధంగా ఉపవాసం ప్రార్థన చేసి ప్రభు నా దినపాఠంతో నాతో మాట్లాడు. నిజంగా మరి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఏం చేయాలి నిశ్చితమా నువ్వు మాట్లాడని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో, ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసే కార్యాలన్నమాట. మనం దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో చూడండి. ఒకసారి కీర్తనలో 145 అధ్యాయం 145 కీర్తనలో 45 అధ్యాయము నేను ప్రార్థన చేస్తూ వస్తే ప్రార్థన చేసి నా దినపాఠంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏంటి బాబా ఉయ్యూరు నుంచి సలపల్లి వెళ్ళాలి, అది నీ చిత్తమా అని ప్రార్థన చేస్తూ ఉపవాసం అయిపోతాను. ఆ రోజు నా దినపాఠంతో నేను ప్రార్థన చేసుకుంటూ వస్తే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చదవండి 45 అధ్యాయం కీర్తనలో 45 అధ్యాయం 1, 2, 3, 4 వచ్చిన చదవండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజుల గురించి రచన పలికెదను. నా నాలుక త్వరగా రాయవాని కలవలే ఉన్నది. నర్ల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా నీ కత్తి మొలందు కట్టుకొను, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకై నీ ప్రభావం ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరును. ఇక్కడ నీ దక్షిణ హస్తం భీకరమైన వాటిని ధరించుటకు ఏం చేస్తాడంటే దేవుడు వాహనం ఎక్కి సూర్యుడా నీ కత్తి మొలం కట్టుకొని నీ తేజస్సును నీ ప్రభావం ధరించుకును. సత్యముతో వినయముతో కూడిన నీతిని స్థాపించుటకై నీ ప్రభావం ధరించుకొని ఎక్కడికి ఏమన్నాడు వాహనం ఎక్కి. ఎందుకంటే ఒక ఏ పరిస్థితులు వచ్చినా కూడా నేనేమై ఉంటాను నీకు వెళ్ళని చెప్పాడు అనమాట. నిజంగా నాకెప్పుడు నేను ఇంకొక సలపని చూడలేదు కూడా అక్క మీరు ఎందుకు వెళ్తున్నారు ఇక్కడే ఉండాలి అని ఎంతమంది నేను చెప్పాను. మనం యథార్థంగా ఉంటే దేవుని ఎందుకు భయభక్తులు యథార్థంగా ఉంటే ఎక్కడ పోయినా కూడా ఎక్కడైనా కూడా ఉండగలరు. యథార్థత లేకపోతే ఎక్కడా ఉండదు, ఎక్కడ కూడా ఉండదు. యథార్థం ఉంటే అడవిలో అయినా ఎక్కడ పోయినైనా కూడా ఉండగలరు. మనలో యథార్థత లేకపోతే నీతి లేకపోతే సాక్ష్యం లేకపోతే ఎక్కడ మనిషికి కావాల్సిన విశ్వాసికి ముఖ్యంగా సాక్ష్యము నీతి చెప్పుకోవచ్చు. మా అమ్మమ్మ అనేది జంగం అంట ఎంతంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. జంగం అంటే అనుకోండి ఆయన అంట దారిని పోతూ ఉంటే కుక్కలు ఏం చేస్తాయి అంట మురుగుతాయి అంట. కానీ జంగం పడపత మురుగుతాయి. నువ్వు అట్టా ఎట్టది లేదు పోయింది మాట్లాడతాయి కుక్కలు. కానీ ఏంది మనం ఏం చేసుకోకూడదు, ఎందుకంటే మన యథార్థం చూసేవాళ్ళకు కూడా సాక్ష్యం అట్లా బట్టి ఇది ఉండగలిగింది. ఇదిలో ఇట్లున్నామంటే ఆ సాక్ష్యం ఉండబట్టి ఇప్పుడు కూడా నాకు ఒకే తలంపు ఉన్నది, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు ఏమి ఉండాలి, నమ్మకంగా ఉంటే దేవుడు జ్యోతి తెలుస్తుంది. మన సాక్ష్యాన్ని కాపాడుకుంటాం. ఎప్పుడైనా కూడా సాక్ష్యం లేకపోతే ఎక్కడ కూడా ఒకళ్ళు ఎంతమంది ఏమనుకున్నా అంతే కదా, ఎంతమంది ఏమనుకున్నా కూడా. అందుకే ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చేటువంటి దేవుని
చిత్తాన్ని కనుక్కొని ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు వచ్చేటువంటి దినాలు మీరు కొంచెం అప్పుడులాగా ఇప్పుడు ఎక్కువ ఏం చేయలేకపోతా ఉన్నాను ఉపవాసము. ఎందుకంటే కొంచెం అయినా కూడా ఈ మధ్య కొంచెం తగ్గింది. అయినా కూడా నేను రాత్రులు ఎందుకు చెప్తా ఉండాలంటే అసలు నాకు రాత్రి నిద్రపడ్డాను. అయినా కూడా తెల్లారి చాలా నీరసం అనిపిస్తుంది. లెగవగలని నాకు చాలా విషయాలు ఉంటాయి. లేకపోవడానికి లేవబుద్ధి కాదు. కానీ నేను ఎవరికి చెప్పను, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పను నా పరిస్థితి ఏంటో. ఎందుకంటే తెలుసా, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన. అందుకే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు నానా అని పిలుస్తాను. అంతే. ఆయన అమ్మటే నాకు శక్తిస్తాడు. నిజంగా దీన్ని ఎంత ఉండాను ఇట్లా ఉండాను అంటే కేవలం ఆయన ఓకే, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన సమస్తం చేస్తాడనమాట. మా చిన్న అమ్మంటది, అమ్మ అసలు నిద్రపోవాలేంటి, కొనుక్కోవచ్చుగా, నీరసం వచ్చిందిగా అంటారు. కానీ నిద్ర కొనుక్కుంటాను. లేచి కూర్చుంటే 11, 12 కూర్చుంటే ఒకసారి 4, 3, 4 కూడా అయింది నిద్ర పట్టలేదు. అంతసేపు ప్రార్థన చేసుకుంటానే ఉంటాను. ఎందుకంటే దాని ద్వారా మనం ఏం చేయించగలము. వినియోగ పట్టణస్తులు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసేది ఏమొచ్చింది, గొప్ప మరణాన్ని నుంచి తప్పించబడ్డారు. మనం కూడా గత వారంలో మనం చూసుకోవచ్చు. ముందు వారం యేసే ఏం చేసింది, దేవుని విధానం చేర్చుకుంది, క్రియల ద్వారా నీతిమంతురాలుగా చేర్చబడి ఆ నీతి వారందరినీ మరణాన్ని నుంచి ఏం చేసుకుంది, తప్పించుకుంది. చూడండి, ఈ మధ్యాహ్న సమయంలో లేవీయులు అంటాడు, మీరు ఉపవాసం ఉండి మనం చాలా చదువుకుంటాం. అసలు నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నువ్వు ఎందుకినవు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎందుకినవు అంటామంట. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా 58. మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు, మేము ఉపవాసం ఉండగా 58 వచ్చింది. మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు, మేము ఆ ప్రాణం ఆయాసపరుచుకుండగా నీవు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాసం మీరు వ్యాపారం చేయదు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదు, మీరు కలహపరుచు అన్యాయంగా బుద్ధిలాడుచు ఉపవాసం ఉంది. ఇట్టి ఉపవాసము నాకు అనుకూలమా. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా. ఒకడు జమ్ము వలె తల వంచుకొని బోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా. ఇప్పుడు నిన్నే పట్టణస్తులు కూడా బూడిద పరుచు కూర్చున్నారు, కానీ ఆయనకి ఎట్లాంటిది ఉపవాసం ఉంది, ఇష్టమైనటువంటి ఉపవాసం. మరి మీ ఉపవాసం చేస్తే మేము ఎందుకు తింటాం, చాలాసార్లు బలం అంటాం, దేవుళ్ళు అడుగుతాం, మేము ఉపవాసం నీవేనా ప్రార్థన చేస్తున్నాగా, మాకేం జరగట్లేదు ఏంటి అంటే అది ఆయనకి ఇష్టమైనటువంటి, మనకి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా. చూడండి, ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటంట, చదవండి 6వ వచనం. దుర్మార్గులు పట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోపులు తీయుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేర్చుకున్న ఉపవాసం కదా. అంటే నశించిపోయే వారి కొరకు ఏం చేసేవాళ్ళం ఉండాలంట, ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ఉపవాసం. ఇంకా 7, 8 నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి మొక్కలు తప్పుకుంటాయో, దిక్కుమాలి చేసుకుంటాయో, వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చూడండి, దానికి ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటంట, ఉపవాసం ఉంటుంది. ఎందుకు చూడవంటే ఏం ఉపవాసం ఉంటున్నావు, అంతే. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటంట, ఆకలి కొని వాళ్ళకి ఆహారం పెట్టడం, రక్త సంబంధికి ఏం చేయకూడదు, మొహం పేదవాళ్ళని ఇంట చేర్చుకోవాలంట, వస్త్రహీనుని కనపడినప్పుడు. నా జీవితంలో నేను ఎంత చేసినా కూడా అది ఎవరికొకరు పెడతాయి. ఏదో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, తప్పకుండా ఎవరికొకరికి పెట్టాల్సింది, పెట్టకుండా ఏది కొడుతుంది. ఒకరోజు మేము ఇక్కడికి వచ్చినాక అసలు అన్నం కొంచెం వండి, మీ మీద ఒక గ్లాసు బియ్యం వండి అన్నం వండాను. అన్నం వండి కట్ చేశాను, పిల్లలకు బాక్సులో పెట్టాను. నిజంగా దేవుడు చేసే కార్యం బాక్సులో పెట్టాను, అన్నక పెట్టాను. అయితే హిమాలయాలో ఎవరు వస్తాను, కాలేజీ నుంచి మధ్యాహ్నం మీటింగ్ ఉంది, కాలేజీ నుంచి ఇక్కడ దిగాడు, కాలేజీ నుంచి తనకు కూడా పెట్టాను. తనకు కూడా నా జీవితంలో అది మరిచిపోని సంగతి. నా జీవితంలో అందుకే ఆ ఎదవరాల కంట తొట్టులో పిండి అయిపోలేదంట. అందుకే యేసు క్రీస్తు నిన్న అనేది ఏకరీతిగా అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. నాకే అసలు ఆ సంగతి అనుకుంటే నాకే ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆయన, 4 పిల్లలు కదా. మరి
తిరిగి ఇంట్లో మేము తిన్నాం, మళ్ళీ వచ్చిందా బ్రదర్కి కూడా తనకు కూడా అన్నం పెట్టింది. మధ్యాహ్నం దీకాలం తిన్నాం, తర్వాత అక్కడ మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్ అయినాక పులిహార పెట్టారు. తెల్లారి పొద్దున్నే ఒక బ్రదరు ఎంతో డబ్బులు అడుగుతుంది. అంటే నిజంగా మనం ఏం చేయాలి, ఆకలి పొంది వాళ్ళకి ఏం చేయాలంట, వస్త్రహీనుడు నీకు కనపడ్డప్పుడు వస్త్రాలు ఇచ్చి, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం, అలాగే నువ్వు చేసింది కదా, ఈ వెలుగు ఏ కూర్చుకోవాలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంలో కావలికాయను. ఏం చేస్తాంట అప్పుడు ఏం చేస్తంట, మన నీతి అంట మన ముందు నడిచిద్దంట కదా. నీతి ఏం చేసింది, స్వస్థత శీఘ్రంగా లభించిందంట, స్వస్థత శీఘ్రంగా లభించిందంట. అంతేకాకుండా యెహోవా మహిమనంట మనకి వెనకమాల నుండి ఏం చేస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. ఇంకేం చేయకూడదు, అప్పుడు నీవు పిలవగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన ఉన్నాను అంటాడు. అంటే ఎప్పుడు అట్లా చేసాం. ఇంకేం చేయాలి, ఇతరులను బాధించటయు, వేలు పెట్టి చూసి తిరస్కరించటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మాని తిరస్కరించడం. వేలు పెట్టి చూపించి కదా, వేలు పెట్టి చూపించి తిరస్కరించడం. చాలామంది చిన్న పెద్దని తిరస్కరించి మాట్లాడటం, దేవుని భయం లేకుండా ప్రవర్తించి తిరస్కరించడం ద్వారా ఏమొచ్చింది, అవి మానాలి. చెడ్డదాని గురించి మాట్లాడకుండా ఏం చేసుకోవాలంట, అప్పుడు అలా చేస్తే ఏమొచ్చిందంట, ఆశించిన దాన్ని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన కదా, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకారణాన్ని తృప్తిపరిచి నీ ఎముకలను స్వస్థపరచును, నీరు పట్టిన తోట వలెను ఎప్పుడు ఊగుచున్న నీటి ఓట వలెను. సో లెక్కంటామంట, మనం అంటాము నేను ఉపవాసం ఉంటే ఎందుకు చూడవయ్యా, దేవుని మీద చేస్తున్నాము, అసలు నేను బాగా సరిగా బాగా ప్రార్థన చేసుకోవాలి రాశాను, ఎందుకు నాకు మార్కులు రాలేదు, దేవుడు తప్పు అన్నట్లు కదా. దేవుడిది తప్పు ఎవరిది, తీసేది కదా. నేను ఎందుకు బాగా చదువుకున్నా కదా, మంచిగా రాసేది కదా, ఎందుకు నాకు మార్కులు రాలేదు అంటే, ఉపవాసం ఉన్నప్పుడు నిజంగా నేను ఎలా ఉంటున్నాను. ఉపవాసం ఒకరోజు ఉపవాసం ఉంది, బాధ వచ్చినప్పుడు, బాధ లేనప్పుడు, ఉన్నప్పుడు ఏం చేస్తాం, మొదలుగా ప్రార్థన చేస్తాం. లేకపోతే అర్థమా, ఉపవాసం ప్రార్థన చేసి ఆయన అంటాం మనకి అనేక చదువుకుంటూ వచ్చినాం, మనం చదువుకుంటే సమయం అయితే మధ్యాహ్న సమయంలో మరి మనం ప్రార్థించడమే కాదు కానీ ఇప్పుడు మనం రోదన చేసి ఉపవాసం ఉండి రోదన చేసి అది ఏ పట్టణస్తులే కాదు కానీ ఇక్కడ కూడా మీరు ఉపవాసం ఉండి ప్రార్థించడమే కాదు కానీ యేసై కూడా అంట, మన ప్రభు యేసు క్రీస్తు వారి కూడా అంట ఈ లోకంలో ఉన్నప్పుడంట, శరీరధారిగా ఉన్నప్పుడు యేసై కూడా శరీరధారి ఈ లోకం ఆయన కూడా రోదనం చేసి ప్రార్థన చేశాడు. ఆయన కూడా ఏం చేశాడు చూడండి, దేవుడై ఉండి ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు, రోదనం చేసి చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆయనంట ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు కూడా రోదనం చేసి మనం చేయటం ఏంటి అసలు చెప్పండి. మనం ఏమనుకోండి, మన మాటలు రానప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అనుకుంటున్నాం అని అంటాడు. చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అన్న దినముల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున దేవునికి కూడా ఏం కలిగిందంట, భయము భక్తి కలిగి ఉంటాడంట. ఎవరు, దేవుడు కూడా కదా. యేసై ఉండి సర్వ సృష్టికర్త అయ్యుండి ఆ సృష్టికర్తే ఎట్లా ప్రార్థన చేసేదంట, శరీరధారైన దినాల్లో మహారోదనముతో కన్నీళ్లతో మరణం నుండి రక్షించేవాడి కోసం. ఎవరి గురించి అంట, మరణాన్ని నుంచి రక్షింపగల దేవుని కోసం అంట. ఆయన కూడా ఆ మరణాన్ని ఆయన కూడా శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆ మరణం వస్తుంది, సిలువ వేస్తారనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కూడా ఎలా ప్రార్థన చేశాడంట, ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడంట. ఏం కలిగి ఉంటాడంట, నేను దేవుణ్ణి, నాకెందుకు భక్తి, నాకెందుకు భయం అని. అందుకే మాట్లాడేటప్పుడు ఆయన కూడా అంటాడు, మీరు అన్నట్టే అంటాడు కదా, నేను దేవుడు కదా అని గర్వం వచ్చింది. దేవుడు కొంచెం
ఏంటి నన్ను అంటే అంటున్నారు, అసలు నేనంటే ఏమనుకుంటున్నావు, నేనంటే అసలు ఏమనుకుంటున్నావు అన్నాడా? అనలేదు. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా శిలువ మరణం ఉన్నంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందంతగా తగ్గించుకున్నాడు. ఆరిపోయాడు ఒకసారి. ఎందుకు నేను దేవుణ్ణి అద్భుతాలు చేస్తానని చెప్పలేదు దేవుడు ఎక్కడ కూడా. సైతాన్తో కూడా నేను దేవుణ్ణి నువ్వు వెళ్ళిపోవాలా ఏమన్నాడు? వాక్యంతో పత్రిత్వం ఇచ్చాడు. వాక్యం కంటే సైతాన్ని కూడా మన మోసం చేయడానికి వాక్యంతోనే హెచ్చరించి చూపిస్తాడు దేవుడు. సైతాన్ని కూడా వాక్యంతో చూపించింది కదా. ఇదిగో దేవుడు చెప్పాడు కదా, ఈ రాళ్ళు రొట్టెలో మేము ఆజ్ఞాపిస్తామంటే ఇచ్చినా అని చెప్పాడు. సైతాన్ని కూడా చెప్పాడు కదా, తెలుసు సైతానికి వాక్యం బాగా. అయితే దేవుడు నిజమే కదా, అవును ఆజ్ఞాపిస్తాను చేసుకొని తినగలని అన్నాడా? మనుషులు రొట్టె మాత్రం రొట్టె వాళ్ళ బ్రతకడు, కానీ ఆయన నోటి నుంచి వచ్చే మాట ద్వారా ఏం చేయగలుగుతాడు? బ్రతుకుతాడు అని చెప్పాడు. చూడండి, ఎందుకంటే యేసయ్య కూడా ఇర్మియా గ్రంథంలో అంటాడు, రోదన చేసి స్త్రీలను ఏం చేయాలంట? కనుక్కోండి. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నీ నా పాపాల కోసం నువ్వు నేను ఈ లోకంలో నశించిపోకుండా ఆ నిత్యనరకానికి ఆ పాతాళానికి వెళ్ళకుండా తప్పించేదాని కొరకు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ శిలువ మరణం సహించేదాని కొరకు, ఆ శిలువ మరణాన్ని అనుభవించేదాని కొరకు ముందుగా ఏం చేశాడంటే ఆయన కూడా ఏం చేస్తూ వచ్చాడు? చూడండి, లోకాసు వార్తలో ఉంటుంది. ఎట్లా ప్రార్థన చేశాడంటే ఆయన చెమట అంట రక్త బిందువుగా పడేటట్టు ప్రార్థన చేశాడంట. ఎట్లా చూడండి, లోకాసు వార్త 22వ అధ్యాయం 42 కాడి నుంచి 45 వరకు చదివితే ఒకసారి చదవండి. లోకాసు వార్త 22వ అధ్యాయం. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయన బలపరిచెను. ఆయన ఎదురపడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప బిందువు వలె వచ్చింది. ఎంతగా ప్రార్థన చేశాడంట? ఎంత వార్నం చేశాడు ఆయన? వార్నం చేయడంలో కొంచెం వార్నం కాదు ఆయన చేసింది. ఎదురు రాసిన పత్రికలో మనం చదువుకుంటే ఆయన వార్నం చేశాడు. కానీ ఎలా ఎట్లా వార్నం చేశాడంట? ఆ కారే చెమట ఏమైపోయింది? ఎట్లా అంట? రక్తంగా మారిందంట. రక్తంగా మారి శరీరంలోంచి ఏమవుతుంది? ఇప్పుడు చెమట కాదు వస్తుంది, రక్తంగా వస్తుందంట బయటికి కదా. ఇప్పుడు కొంతమంది కోపం వచ్చినప్పుడు ఇంకా ఏం చేస్తారు? ఆ శరీరంలో ఉన్నటువంటి ఇంకా శరీరంలో ఉన్నటువంటి ఆ నరాలన్నీ పొంగిపోయి ఇంక ఎంత ఉగ్రం అంటే ఉద్రేకపడతారంటే చిన్నదానికి పెద్దదానికి కూడా ఊరక గట్టిగా అరవటం, ఉద్రేకపడటం, గట్టిగా అరిసి ఉద్రేకపడటం కదా. దేవుడి చిత్తాన్ని మనం ఏం చేయలేము, జరిగించము. కానీ ఇక్కడ దేవుడి చిత్తాన్ని జరిగించాడు. వేసే అంటే నీ చిత్తమే అయ్యా, నీ చిత్తం సిద్ధించింది, నీ చిత్తం జరగాలి అంటే ప్రతి ఒక్కరికంట యేసయ్య అంటాడు, ఈ గిన్నె నా ముందు ఉంది, నీకు ఒక గిన్నె పెట్టాడు యేసయ్య. ఆ శ్రమానుభవంలో కూడా అంటాడు, నన్ను వెంబడించేవాడు నా శిలువను ఎత్తుకొని వెంబడించాలి. మనకు కూడా ఒక శ్రమ, ఒక గిన్నె పెట్టాడు, అది తాగాలి. ప్రతి ఒక్కళ్ళ దానిలోది తాగాలి. తాగాలంటే యేసయ్య నేను దెబ్బలకి నీకు సార్లుగా దొంగబడింది. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. నిజంగా ఆయన ముఖం అంటే చూడనల్లో వాడిగా ఏడాడు. మధ్యాహ్న సమయంలో మా ప్రియ సహోదరి యవనస్తులైన బిడ్డలారా, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ మధ్యాహ్న సమయంలో ఆ శిలువ వైపు చూడు. నువ్వు కూడా నీ కష్టాలు ఎందుకండి మనం యెషయా గ్రంథంలో చదువుకుంటూ వచ్చినాం. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు నువ్వు అలాగా తగ్గించుకొని అలాంటి విధేయత కలిగి అట్టి తగ్గింపు స్వభావం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చిందంట. చూడండి, పిలువులు అంటే నేను ఉంటాను అంటాడు. ఏమంటాడు? పిలిచినప్పుడు ఏమంటాడు? నేను అన్నాను అంటాడు. చూడండి, ఎంత గొప్ప ప్రేమ కలిగింది. ఈ సమయంలో నిన్ను కూడా పిలుస్తూ ఉంది. ఒక్కసారి ఆ శిలువ వైపు చూసి నేను కూడా అలాగా ప్రార్థన చేయలేదు, నేను విశ్వాసం అయితే అలా ప్రార్థన చేయకుండా వార్నం చేయకుండా ఉంటే ఈ సమయంలో మధ్యాహ్న సమయంలో ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించి నిజంగా నేను భయం లేని భక్తి చేస్తాను ప్రభా, నన్ను క్షమించయ్యా. నిజంగా మరణం ఈ విధంగా కిటికీలు ఎక్కుతుంది, కానీ బాధ్యత లేదానికి ఉంటున్నాయ్యా, నన్ను క్షమించని వాళ్ళంత పరిశుద్ధులైన దేవుడే అంతగా ప్రార్థన చేస్తే మరి నువ్వు నేను ఏ పాటి వాడవి? నువ్వు నేను ఏ
ఎంతటి వారు ఎంత ప్రార్థన చేస్తున్నారు ఒక్కసారి పరీక్షించుకుందాం. యవనస్తులైన బిడ్డలారా, ఈ లోకాశలు గతించబోతుంది. ఎందుకు? పాపం వల్ల జీతము మరణం. ఆ మరణాన్ని తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది. ఇంకెందుకు ఈ లోక సమయం ఆశలు కోరికలు ఈ తునకాలం ఉండేవి కదా? ఎంతసేపు ఇదంతా నటనే. ఇదంతా ఏంటి? ఈ లోకం అంతా, ఈ జీవితం అంతా నటనే. ఒక నటన జీవితం కదా. ఒక యాక్షన్ అంటే ఒక పాత్రలో ఒకటి వేస్తూ ఉంటాం, దాంట్లో పాత్రగా ఉంటాం మనం. ఆ పాత్రలో ఎప్పుడేమైపోతామో. కాబట్టి నటన జీవితం ఎందుకు? ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి నీకు నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది, మీ ఇంట్లో క్షేమం కలిగింది, మీ ఇంట్లో నెమ్మది ఉంటుంది, మీ ఇంట్లో సమాధానం ఉంటుంది, మీకు క్షేమం కలిగిస్తుంది. మరణం మన కిటికీ లెక్కకుండా ఉండాలంటే ఈ సమయంలో మనం కూడా అలాగ రోదనం చేసేసి లేదంగా రోదనం చేసి ఆ నినివే పట్టణస్థులు దేవుని మాటకు భయపడ్డారు. దేవుని మాటకు ఏం చేశారు? భయపడ్డారు. రాజుతో సహా సమస్తం తగ్గించుకున్నారు. భయంతో గుండె భక్తి చేస్తారు. అందుకే దేవుడు ఆ పట్టణాన్ని మళ్ళీ ఏం చేశాడు? భయం కాకుండా కాపాడు. మన దేశాన్ని, మనల్ని, మన ఇరుగు పొరుగు మన దేశాన్ని ఈ భయంకరమైన పరిస్థితి నుంచి కాపాడాలి, ఆ మరణాన్ని నుంచి తప్పించాలంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, రోదనం చేయి. చూడండి, ఆయనంట రక్తము చెమట రక్తంగా మారిపోయింది. మరి మనం ప్రార్థన చేస్తే చెమట పోస్తుందంటే కళ్ళు చూసి తెలుసుకొని ఫ్యాన్ వేయలేదు అనుకుంటాం కదా. ఫ్యాను వేయలేదు కదా, ఫ్యాన్ లేదు, ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. చెమట పోస్తుందా ప్రార్థన చేస్తాం. పూర్వకాలంలో మన పితరులైన వారు, దేవుని సేవకులు ఎంతోమంది నిజంగా వాళ్ళ ప్రాణ ఆత్మ శరీరాలను కూడా దేవుని కొరకు సమర్పించి వాళ్ళు అట్లా సేవ చేయబట్టి వాళ్ళు మన కొరకు జ్ఞాపం చేయడం మన దినానికి ఉన్నాం. లేకుంటే మనం ఉండేవారిని. ఇప్పుడు కూడా ఎంతోమంది ప్రార్థన చేసిన వారి ఉన్నారు. మరి ఆ ప్రార్థనా గుంపులో, ఆ ప్రార్థనా పట్టిలో మీ పేరు ఉందా? లేకపోతే ఈ సమయంలో పరీక్షించుకుని మోకరించండి, ప్రార్థన చేసుకుని మోకరించండి. ఒకవేళ మీరు ఎక్కడుండా కూడా, మధ్యాహ్న సమయంలో మీరు ఎక్కడుండా కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుని. మీరు ఎక్కడైనా ఉండండి. ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకొని ఆ నినివే పట్టినప్పుడు రాజు సింహాసనం నుంచి దిగాడు. నేను ఇంటికి దిగుతాను పైనుంచి కిందకి, నేను పైనుంచి కిందకి పైనే ఉంటా అంటావా? పైనే ఉండు. పైన ఉంటే పైకే పోతుంది, ఎక్కడికి వెళ్తావు? పాతాళం. కాబట్టి తగ్గించుకో, ఈ ఆత్మీయ జీవితంలో తగ్గించుకో. దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుడు బతిమాలుకోవాలి. సంపూర్ణంగా బతిమలాడితే దేవుడు ప్రేమగలవాడు. ఎంత ప్రేమగలవాడు అంటే దేవుడే పశ్చాత్తాపడి కీడు చేయాలనుకొని పశ్చాత్తాపడి మేలు చేసుకో. ఈ సమయంలో నీకు కూడా, మనకు కూడా ఆ మరణాన్ని నుంచి, ఆ మరణం మన కిటికీ లెక్కకుండా ఉండాలంటే మనం కూడా ఎలా ప్రార్థించేప్పుడు ఆ మరణాన్ని నుంచి మనల్ని, మన బిడ్డల్ని, కుటుంబాన్ని, మన దేశాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగళ మా పనిలో పెట్టండి. కృపా కనికరం కలిగిన దేవా, సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి పాదాల చెంత స్థాయిలో పెట్టినాం. ఈ మధ్యాహ్న సమయంలో మా దృష్టికి తీసుకొచ్చింది లేఖన భాగాలు బట్టి ఉన్నారు దేవా. నిజంగా నీవు అంత పరిశుద్ధులైన దేవుడివైంది. మా కొరకు ఈ లోకానికి వచ్చుటే కాదు కానీ నువ్వు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా రోదనం చేసేది. నిజంగా దేవా, నీ చెమట రక్తంగా మారిందంట. అంతగా రోదనం చేసే ప్రభావ. ఎందుకంటే ఆ మరణాన్ని నుంచి తప్పించబడాలని. అంతేకాకుండా దయగలిగిందండి, ఈ లోకంలో నీవున్నప్పుడు దేవుని ముందు భయభక్తులు కలుగుండావు. నీవు అంగీకరించబడ్డావు. నువ్వు ఎందుకంటే లోకంలో ఉన్నావు కాబట్టి శరీరవారిగా. మేమైతే ఆ స్థితిలో లేము, అటు తగ్గింపు లేని వారికి ఉన్నామని ఈ సమయంలో మాట్లాడుతూ వచ్చినావు దేవా. దయగలిగిందండి, చెప్పిన వాక్యం, మా వాక్యం మరి వాళ్ళ కార్యసిద్ధి కలిగేసి ఎవరైతే సమయంలో తగ్గించుకుని పశ్చాత్తాపడి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణలో అంగీకరించక ఇష్టపడినారో వారితో మాట్లాడే వారికి నెమ్మది సమాధానం కలిగించు. సమయంలో దేవానికి ఎవరైతే నిర్లక్ష్యంతో వారితో కూడా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఎన్నో వారికి హృదయాల్లో కార్యసిద్ధి కలిగేసి కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు, అనుకూల పరిస్థితుల వారిని జ్ఞాపకం చేసుకుని వారి అక్కలంతా మహిళించి అది దీవించి ఆశీర్వదించండి. దయగలిగిందండి, ఉన్న వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.